నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి పట్టణ అభివృద్ధికై కలిసి నడుద్దామని స్థానికులకు ఎమ్మెల్యే రమణారెడ్డి పిలుపునిచ్చారు. ట్యాక్సులు, పార్కింగ్, ఓపెన్ ప్లాట్ల విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇతర పట్టణాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల వ్యాపారస్తులు సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్స్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి అభివృద్ధికై శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని అన్ని రకాల వ్యాపారస్తులు భారీ సంఖ్యలో హాజరై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణాభివృద్ధి విషయంలో తాను అనుకుంటున్న విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఎమ్మెల్యే రమణారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి కారణంగానే కామారెడ్డి అభివృద్ధి కుంటుపడిందన్నారు. అభివృద్ధి విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వండి, ఆచరించి చూపిస్తానని చెప్పారు. ట్యాక్సులు, పార్కింగ్, ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఇతర పట్టణాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల వ్యాపారస్తులు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కామారెడ్డి పట్టణాభివృద్ధికై కలిసి నడుద్దామని స్థానికులకు పిలుపునిచ్చారు. అంతకుముందు రోడ్లు, మురికి కాల్వలు, వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్స్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ తదితర అంశాల ప్రస్తుత స్థితి, తాను చేయాలనుకున్న అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి క్రిమినల్ కేసు చాలా లోపల తీయాలి తప్ప ఇంకొకటైతే లేదు. అదే జరుగుతుంది. అది జరిగేలా ఇన్స్పెక్టర్ లేదు, లేదా వాళ్ళ ప్లాట్ఫామ్ సెటిల్ చేయాలి. ఇకపోతే స్కీమ్ సిస్టమ్ పెట్టారు. 200 ప్లాట్ఫామ్పై 300 మెంబర్లు ఉంటారు. ధనాధారం పైసలు కనిపిస్తారు. కొనేది 10 రూపాయల వస్తువు, అమ్మేది 50 రూపాయల వస్తువు, ల్యాండర్కి ఇచ్చేది 20 రూపాయలు, లాభం వచ్చేది 50 రూపాయలు. వీళ్ళు తీసుకునే లాభం అంతా తీసేసుకుంటారు. స్కీమ్ అయిపోయినాక మొట్టమొదటి 3 నిమిషాలు మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. నీళ్ళకు రేపురా, ఎల్లుడిరా, రేపురా, గరీబ్ ఉంటుంది. ఇక లాస్ట్ వెళ్ళికి వస్తాయి ఈ ఏజెంట్ అనుకో. ఈ ఏజెంట్లు బ్రోకర్లు అన్నందుకు ఒకసారి కోప్పడుతున్నాను కదా, మందం బ్రోకర్ అంటాం. 5,000 పడేస్తే నాకు ప్లాట్ వస్తుందనే ఆలోచన మీద పాపం వాళ్ళు అంటారు. వాళ్ళది తప్పలేదు. 100% ఒక అవకాశం ఉంది, కొట్టరు. కానీ ఆ స్కీమ్ సిస్టంలో ఏం చేస్తున్నారు, ఆ లేఅవుట్ ఏం చేస్తున్నారు అని అంటే, ఆ లేఅవుట్ ఇవాళ అసెంబ్లీ ప్లాన్లలో కొందరు లేఅవుట్ అన్న ఆల్రెడీ ఒక 240 మంది ఆడ ఎస్పీఆర్, ఓల్డ్ ఎస్పీఆర్ దగ్గర కొబ్బరికాయ నరసింహ గారు అసైన్మెంట్ ల్యాండ్లో లేఅవుట్ చేశారు. 240 మంది, 240కి 240 మంది మొత్తం మంది గరీబులు. అన్న మస్కట్ పోయి పెళ్లి కాగానే ఒక బిడ్డ పుట్టినాక ఒక 2 ఏళ్లకు మస్కట్ పోయి పిల్ల పెళ్లి కోసం కష్టపడి చదివించుకోవడానికి కానీ డబ్బులు సంపాదించడానికి పోయి మిగిలిన డబ్బులతో ఒక ప్లాట్ కొని 15 ఏళ్ల తర్వాత దుబాయ్కి వెళ్ళొస్తే ఆ ప్లాట్ అసలు తర్వాత అందరికీ మార్కెట్ వేయడం, తను చేసి ఎదుగుదలకి నీతులు చెప్పాలి. కానీ తనది మంచిగా వచ్చి అవతల మీద నీతులు చెప్తే అది లెక్కకెక్కని, అది లాభం లేదు. కాబట్టి సెట్రాక్ నేను ఇల్లు గుణగొడతాను అని అనుకున్నాను. అలా నేను ఇల్లు గుణగొట్టడానికి ఆలోచన చేయలేదు. బాధ్యత ఇల్లు చెప్పడానికి చేస్తే మార్కెట్ ఇస్తే ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఒక 4-5 రేట్లు సమయం ఇస్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి మార్కెట్లో అన్ని రోడ్లకు తెప్పించారు. ఇది పరిస్థితి. ఇది కామారెడ్డి అన్న. నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ కూడా ఇబ్బందులైనటువంటి కామారెడ్డి వ్యవస్థ. ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ, స్కామ్లు ఎక్కువ, అడ్వాన్స్ వసూలు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా శాంక్షన్స్ వస్తే స్కామ్లు తీసుకొని పోతారు. ముందరికి డైరెక్ట్ ఆ హాస్పిటల్ ముందరికి ఉండాలనే రూల్ ఏం లేదు. ఇక పోతే మెడికల్ షాప్స్, హోల్సేలర్స్, ఇందులో ఎథికల్, జెనరిక్స్, పీసీడీ అంటే ఇళ్ళల్లో చేస్తారు. జెనరిక్స్ వాళ్ళకు దుకాణం ఉంటుంది, హోల్సేలర్కు దుకాణాలే ఉంటాయి. అట్లాగే రిటైల్ షాప్లో ఉంటాయి. వాళ్ళకు పార్కింగ్తో సంబంధం లేదు. ఏం కావాలని అంతర్జాతీయ రావాలి. ఇది పరిస్థితి. ఇది కామారెడ్డి అన్న. నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ కూడా ఇబ్బందులైనటువంటి కామారెడ్డి వ్యవస్థ. ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ, స్కామ్లు ఎక్కువ, అడ్వాన్స్ వసూలు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా శాంక్షన్స్ వస్తే
ముందు ఎవరైతే లీడర్లు వేసుకుంటారో వాళ్ళకి బిల్లులు వేసుకుంటారు. ఏం అవసరమో. కామారెడ్డి జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది పోటీ పడుతున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకొని పరీక్షా కేంద్రంలోకి పంపించారు. కొన్ని చోట్ల ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న వారిని అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. కామారెడ్డి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు 12 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, పర్యవేక్షకులను, రూట్ అధికారులను నియమించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇదివరకే వెల్లడించారు. పరీక్ష రాసేందుకు సెంటర్ల వద్ద చాలా మంది మహిళలు బంగారు ఆభరణాలు ధరించి రావడంతో బంగారు ఆభరణాలు అధికారులు తొలగించాలని చెప్పారు. కొంతమంది పురుషులు మెడలో బంగారు గొలుసులు, చేతికి రింగులు ధరించి రావడంతో అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. ఈ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ ఇతర అధికారులు పర్యవేక్షించారు. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. కొందరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో నిరాశతో వారు వెనుదిరిగారు. చెక్ చేస్తాడా బాబు కొత్త వాళ్ళ పడి టైం రింగ్స్ తీసేయమని మీరెవరు టీవీ నేను తెలియదమ్మా లేదు చాయిస్ లేదు అయిపోయింది మళ్ళీ ప్రింట్ దొరకలేదు కామారెడ్డి పట్టణంలో శ్రీ అమ్మా భగవాన్ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ రోడ్డులో గల శ్రీ కల్కి ఆలయంలో ఆదివారం శ్రీ అమ్మా భగవాన్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే భగవతి పెళ్లి కూతురాయనే మన భగవాను పెళ్లి కొడుకాయనే కళ్యాణ తిలకము కంది పట్టు చీర కళ్యాణ తిలకము కంది పట్టు చీర పూల జడ బుగ్గ
పట్టు జరి కండోవా పచ్చాని పట్టు పంజ పట్టు జరి కండోవా కర్పూర హారాలు కళ్యాణ వైభోగాలు కర్పూర హారాలు కళ్యాణ వైభోగాలు ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే. మరి నాకు ఇందులో పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ కళ్యాణానికి రావడం జరిగింది మేడం. ఇప్పుడే మేడం చెప్పినట్టు రిలేషన్ బాండ్ కోసం మరి ఒక కళ్యాణానికి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరు కూడా మరి కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలా మీ కుటుంబ సభ్యులతోటి. మరి మీ యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని తెలియజేస్తూ మరి నేను చైర్పర్సన్గా మొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న, నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మరి ఇక్కడ అందరూ కూడా మహిళా మూర్తులు ఎంతోమంది ఉన్నారు. మీ అందరికీ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలా. పిల్లలందరికీ కూడా నమస్తే. అమ్మ భగవాన్ శరణం. శ్రీ అమ్మ భగవాన్ల వివాహ కళ్యాణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వర్ణయువి శ్రీ కల్కి దేవాలయంలో ఈరోజు బాంధవ్యాల దినోత్సవంగా మరియు బాంధవ్యాలలో సంకేత నింపడానికి కోసం, సౌభాగ్యాన్ని నింపడానికి కోసం ప్రజలందరూ కామారెడ్డి జిల్లా ప్రజల సుభిక్షణ కోసం, తెలంగాణ రాష్ట్ర సుభిక్షణ కోసం, ప్రజలందరి యొక్క సంపూర్ణ జీవనోపాధి కోసం శ్రీ అమ్మ భగవాన్ల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ భగవాన్ల యొక్క దివ్య పాదకలకు అభిషేకాన్ని మరియు మహామంగళహారతిని, గౌరీ పూజలు, అమ్మ భగవాన్లకి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు కామారెడ్డి జిల్లా నుంచి, అదేవిధంగా కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుజాభివృద్ధి కోసం అమ్మ భగవాన్ యొక్క ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆరోగ్య పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం అమ్మ భగవాన్ల యొక్క సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలకు ముఖ్యంగా తెలియజేయగా వారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా, వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పెద్దలను గుర్తు చేసుకునే విధంగా ప్రతి శుభకార్యానికి ఇక్కడ వచ్చి అమ్మ భగవాన్ సన్నిధానంలో అన్నదానం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క లోక కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని సర్వమంగళ సర్వదేవ పరకర్మల యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ ఆలయానికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 69 మంది సిబ్బందిని బదిలీ చేసినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు. వారి ఆరోగ్య ఇతర సమస్యలు పరిగణలోకి తీసుకొని సిబ్బంది కోరిక మేరకు బదిలీ చేశామని చెప్పారు. ట్రాన్స్ఫర్ అయిన వారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. సాధారణ బదిలీలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 69 మంది కానిస్టేబుల్స్ ను ఎస్పీ సింధు శర్మ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ సీనియారిటీ మరియు ఆరోగ్య రీత్యా దృష్టిలో ఉంచుకొని వారి అభ్యర్థన మేరకు బదిలీ చేయడం జరిగిందన్నారు. బదిలీ అయిన కానిస్టేబుల్స్ తమ తమ పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేసి తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఈ నెల 10వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా ప్రజావాణిలో అందజేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమాలు అమల్లో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10న సోమవారం నుండి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు తమ ఫిర్యాదులను లేదా తమ సమస్యలను నేరుగా ప్రజావాణిలో అందజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.